అందరికీ రాకిట్ల పున్నం శుభాకాంక్షలు. చలో ఇక హెడ్లైన్స్. సంబురంగా రాకిట్ల పండుగ, అన్నల చేతులన్నీ నిండుగా. సిటీలా శీతం ట్రాఫిక్ జామ్, టైముకు అసలే పోలేం. ఫోన్ ట్యాపింగ్ పై ప్రమాణం సవాల్, అప్పట్ల ఏషిన్రట కోట్లు వసూలు. రాజకీయాలు ఇడిసబెడతన్నా మల్లన్న, నువ్వు లేకుంటా మజా ఉండదన్నా. ఈఎంఐల మీద బతుకుబండి, కిస్తీలు కట్టకుంటే కష్టమండి. మీకు యాదున్నదా అప్పట్లా రాఖీలు ఎట్లుండేనో? ఇంతింత పెద్దగా, అరచేతంత పెద్దగా ఉంటుండే, బంగారం లెక్క చెక్కున మెరిసేదబ్బా. అసొంటి 2-3 కట్టినమంటే మోసేదానిక వరుసుకుంటుండే. ఎంత పెద్దవి కడితే అన్నదమ్ముల మీద అంత పాయిరం ఉన్నట్టు అనుకునేది. మరిప్పుడు మార్కెట్లా తీరు రాకెట్లు వచ్చాయి. పెద్దలకు చిన్నలకు ఎన్నో ఎరైటీలు. కొందరైతే ఎండి బంగారంతో వేసిన సుత కట్టుకుంటారు. ఎంత రేటుకు ఏసొంటిది కట్టినమన్నది కాదు, కట్టినమా లేదా అన్నదే ముఖ్యం. అన్నా చెల్లెళ్ళ ప్రేమలను దేంతోటి గొలుసలేం కదా మరి. మంత్రి మేడాలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు, జూనియర్లు, కార్యకర్తలు, అభిమానులు శీతం వచ్చి రాఖీలు కట్టిరు సీఎం సార్కు. పొద్దుగాల చాలు చేసి అమ్మటల దానికి ఇదే కార్యము. తెలంగాణ ఆడబిడ్డలందరికీ రాకెట్ల పండుగ శుభాకాంక్షలు చెప్పిండు. రాక కట్టిన సీతక్కకు చీర పెట్టి దీవనార్తి తీసుకున్నాడు పొన్నం సారు. అందరు మంత్రులకు మునం పెట్టి కట్టిరు అక్క చెల్లెళ్ళు, కార్యకర్తలు. గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ కు బీజేపీ ఆఫీస్ లో అధ్యక్షుడు రామచంద్రరావు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సాలరకు కట్టిండ్రు. ఇక మన దత్తన్న సఫాయి కార్మికులతోటి పండుగ చేసుకున్నాడు. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ ఉంటే అక్క చెల్లెళ్ళు వచ్చి రాఖీలు కట్టినాక దీవనార్తి తీసుకున్నాడు. మరి రామన్న కవితక్క సంగతి ఏంది అంటారా? అన్న ఢిల్లీలా, చెల్లె ఇంట్లా. పండుగ నాడు కూడా కలుసుకోలేదు, ప్రేమలు పంచుకోలేదు. రేపు ఇంటికి వస్తా అన్నా అని ఫోన్ లో మెసేజ్ పెడితే సార్ రిప్లై ఇయ్యలేదట. ఎంబటే లగచర్లకెళ్ళి జ్యోతిని ఇంకా కొందరిని సిటీ విలువ నంపుకొని రాఖీలు కట్టించుకొని గిఫ్టులు పెట్టి బెంగళూరుకి ఆడికెళ్ళి ఢిల్లీకి పోయిండు. గప్పుడు చెల్లె మెసేజ్ కి రిప్లై ఇచ్చినట్టు నేను హైదరాబాద్ లో లేను అని. 10 ఏడు ఈ ఇళ్లలో పెద్ద పండుగ లెక్కనే ఉంటుండే. అన్న మనకు రక్షణ, అన్నకు హెల్మెట్ రక్షణ అని అప్పట్లో గిఫ్ట్ ఇస్తే దేశమంతా పెద్ద వార్త అయ్యింది. అన్న చెల్లెళ్ళు అంటే గిట్లుండాలి అనిపిస్తుండే. నిరుడు పండుగకు కవితక్క జైలుండే 6-10 రోజులకు బయటకు వచ్చినాక సీదా అన్న ఇంటికి పోయి రాక కట్టింది. అసొంటిది ఇప్పుడు ముఖాలే చూసుకోకుండా అయ్యిరు రాజకీయాలు చేయవాటికే. ఆంధ్రాల జగనన్న షర్మిలక్కది కూడా సేమ్ టు సేమ్ ఇదే కథ. ఎంతో మంచిగా మెసిలిన వాళ్ళు పండుగ నాడు కూడా కలుసుకోకుండా చేసినాయి పాలిటిక్స్. ఆంధ్రాల మంత్రి లోకేష్ అన్న గట్టడానికి లైన్లు కట్టిర్రు. తమ్ముడు బాలయ్యకు పురంధరేశ్వరి మేడం రాక కట్టింది. కాగితంతో పెడుతున్నాను నాకు. ఆంధ్ర మంత్రి అనితక్క ఆటోలో తిరిగే డ్రైవర్ కు అటెంక కానిస్టేబుల్ అన్న తోటి పండుగ చేసుకున్నది. ఇక ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ సారు చిన్నపిల్లలతోటి రాకెట్ల పండుగ చేసుకుంటా మస్తు మురిసిపోయిండు. దేశాన్ని కాపాడే జవాన్ల రాఖీలు కట్టిరు అక్కలు. ఎవరి ఇంట్లో అన్నదమ్ములకు రాఖీలు కట్టినాక ఆడవిళ్ళ దీవనార్తి తీసుకొని తోసినంత కట్నాలు పెట్టిండ్రు. ఇక గీళ్ళు పంచపాండవుల పువ్వును కట్టుకున్నారు. ఆ దేవుడిచ్చిన వరవాన్ని మేము ఎప్పుడు ఈ పుష్పాలకు నమస్కరిస్తాము. ఈ పంచపాండవుల పుష్పం అంటే మీద పంచపాండవులు. అందరి ఇళ్లలో పండుగలు చూపించలేం గానీ సోషల్ మీడియా తెరిస్తే చాలు రాఖీలతోటి కలకలలాడింది. అందరూ రాకెట్లు కట్టుకుంటా ఇంట్లోనే ఉంటారు. రోడ్ అంతా ఖాళీ ఉండొచ్చు, బస్సుల సీట్లు నా కోసమే ఏటింగ్ చేస్తుండొచ్చు అని నిమ్మలంగా ఆఫీస్కి పోతామైతే అనుకున్నా. తీర్వాటంగా అన్నలకు రాఖీలు కట్టి బస్ స్టాండ్ కాడికి వస్తే చూడు, ఏ బస్సు చూసినా ఫుల్ పబ్లిక్. అప్పుడు గంట మెట్రోకి పోదామని మా దోస్తుకు ఫోన్ చేస్తే అండ్లగిన గిట్లనే ఉన్నదని చెప్పింది. ఇక ఏం చేస్తాం, ఆఖరికో బస్ ఎక్కొచ్చిన.
జేబీఎస్ జిబ జిబ ఎంజీబీఎస్ కూత కూత ఏ బస్ స్టాండ్ లో చూసినా శీతం మంది పల్లెలకు పోయి అన్నలకు రేకలు కట్టొద్దామని పట్నంకి వెళ్ళి బయలుదేరటానికి మస్తు టైం పట్టింది ముందే బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఏం లేదు సీదా వచ్చిన వాళ్ళకి సుఖాలు అగుపడ్డాయి అనుకో రాదుండ్రే. నేను ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత ట్రేషన్ రాకుంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ బుక్ చేసుకుని ఈరోజు వచ్చాము. కొత్తగూడెం పోవాలి. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు ఈడ? 2 గంటలు ఇట్లా గట్టి రాయని పోతాను మా తమ్మునికి. మా 12వ సంవత్సరం కాంచి కడతాను. ఇక్కడికి వచ్చి 2 గంటలు అయింది. బస్సులు అయితే చాలా బిజీగా ఉన్నాయి. బస్సులు అయితే రావట్లేదు. చాలా సేపు వెయిట్ చేస్తున్నాం. సూర్యాపేట బస్సులు ఒక్కటైనా రావద్దా? మేము 2 hours and 3 hours ఇప్పుడు మేము వచ్చి ఒక ముఖాన్ని అందరు ఊళ్ళపాట పట్టే వరకు బస్సులు జాలలేదు సీట్లు దొరకలేదు. అట్లా పోయి ఇట్లా వద్దాం అనుకునేటోళ్లకు ఈడనే పగటాలు అయ్యింది. మాత్రం అయింది అనుకో రాదుండ్రే. రోడ్ల మీద గిన మస్తు ట్రాఫిక్. అమ్మగారింటి కాడ గట్టి రావాలన్నాయే అత్తగారింటికి ఆడబిడ్డలు వస్తారాయే. ఉప్పల్ రింగ్ రోడ్ కాడనైతే నెరి అటు ఎల్బీ నగర్ ఇటు సికింద్రాబాద్ నడిమిట్ల రామంతపూర్ 3 తోవలు కలిసే ఏరియా కాబట్టి మస్తు తిప్పలైంది బండ్లు ముంగట్టుకు పోవు. మళ్ళా నారపల్లి ఫ్లైఓవర్ పనులు నడచబట్టి ఒక తిప్పల కాదు పో. మళ్ళా రేపు ఆదివారం సెలవు దినం అయ్యే వరకు పురుసత్ చేసుకుని చాలా మంది ఊళ్ళ బాట పట్టిండ్రు. ఈడనే కాదు చాలా దిక్కులలో ఫుల్ ట్రాఫిక్ జాము. రాఖీ పౌర్ణమి కదా చాలా పబ్లిక్ ఉంటుంది. ట్రాఫిక్ కూడా వస్తుంటే కూడా చాలా ట్రాఫిక్ ఉంది బాగా. ఫ్రీ బస్ కి వెళ్తాం. ఇప్పటి వరకు అయితే ఫ్రీ బస్ ఎక్కడికి వెళ్ళినా. చాలానే వచ్చినాయి బస్సులు. సీట్లు లేక కూర్చున్నాము. 0 టికెట్ ఫోన్ రాను 600 సేవ్ అవుతుంది. ఎల్బీ నగర్ బయలుదేరినాము. 1 hour పట్టింది దాదాపు. అంత రష్ గా ఉంది. సిటీ బస్సులనే కాదు వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ ఖమ్మం పెద్ద బస్ స్టాండ్ లగిన ఇదే పరిస్థితి. 1.5 గంట అయింది మాకు. 2 hours అవుతుంది. బాగా రష్ ఉంది. ఇంత రష్ ఎప్పుడు చూడలేదు నేను. ఇక్కడనే అయిపోతుంది సెలబ్రేషన్. సిటీ పోయే టైం కూడా ఉండదు. ఇంత రష్ లో ఎప్పుడు పోదాం? లేట్ అవుతుంది కదా. కానీ రష్ అయితే చాలా ఉంది బస్ స్టాండ్లలో. అదంతా ఫ్రీ బస్ అయ్యే వరకు అమలక్కల తిరుగుడుగానే ఎక్కువ ఉందట. ఆర్టీసోలు శాతనైన కాడికి తనలాడిరు. ఆడపిల్లలు అమ్మగారింటికి అత్తగారింటికి తీసుకొస్తానికి. అందరినీ హ్యాపీగా ఇంటికాడ దించేసి మేము డిపోకి బండి హ్యాండ్ ఓవర్ చేసి ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. అందరి హ్యాపీనెస్ లో మా హ్యాపీనెస్ ఉంటుంది. మీరు మంచిగా నజరేసిండ్రో లేదోనబ్బా. ఈ నడుమ ఊ అంటే సవాళ్ళు. దమ్ముంటే చూసుకుందాం రా. చాతనైతే చర్చక్రా. ఏడికి రావాలనో చెప్పు. నీ లెక్క బూగులు పడేటోని కాదు అని 3 పార్టీల లీడర్లు ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు ఇసురుకుంటాన్రు. అప్పటి మందం డైలాగులు దంచుడే గాని మర్నాడు మాట మీద నిలబడేది లేదు. సవాల్కి వచ్చేది లేదు. ఇప్పుడు గిది సవాళ్ళ రాజకీయం మళ్ళా సురువయ్యింది. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు అటు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు ఇద్దరు నడుమ లొల్లి పుట్టించిందేమో ఫోన్ ట్యాపింగ్ కేసు. అప్పట్లో కేటీఆర్ ఇద్దరు కలిసి ట్యాపింగ్ బాగోతని నడిపించిరని నేను విచారణ తర్వాత సంజయ్ సార్ అంటే చేల్ అంతా జూటా ముచ్చట. గంత పెద్ద పదవులుండి అబద్ధాలు చెప్తాడా? 48 గంటలలో సారీ చెప్పకుంటే సంజయ్ గారిని కోర్టు గుంజుతా అని రామన్న ట్విట్టర్ రాసుకొచ్చిండు. బరాబర్ మాట్లాడినా మళ్ళా మాట్లాడతా ఏం చేసుకుంటో చేసుకో అని ఇలా మళ్ళా అరుచుకున్నాడు సెంటర్ మంత్రి సారు. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది. కానీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నావట కదా సారు. అట్లా నోటు తీసుకుని నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. తిట్టని బూత్ లేదు, మాట్లాడని భాష లేదు, వాని మీద కొంపలు ముంచే తెలివి నాకు లేదు. ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు. సిగ్గుండాలని కొంచెమన్నా. నీ బతుక అనేది భార్యాభర్తల ఫోన్ మూర్ఖులు నీచులు మీరు. 1000 మంది ఫోన్లు రికార్డు చేసిర్రు. వాళ్ళ సీక్రెట్లు తెలుసుకొని దమ్కెళ్ళిచ్చి కోట్ల రూపాయలు గుంజిరని మళ్ళా అంటున్నాడు ఈ సార్. అయితే అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కర్ణాటక ఎలక్షన్ పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. బెంగాల్ పోయి మీ అయ్యో పైసలు వేయాలి ప్రమాణం చేయమని చెప్పి అయ్యాను. నిన్న గట్లన్నందుకే నోటీసులు పంపుతా కోర్టు గుంజుతా అని ఇవాళ ఇంకింత ఎక్కువ అన్నాడు కాబట్టి మరి రామన్న నోటీసులే పంపుతాడో లేకుంటే ప్రమాణం సవాల్కే వస్తాడో చూడాలి. సినిమా యాక్టర్స్ ఫోన్ బ్లాక్ మెయిల్ చేసిర్రు. కష్టపడ్డాడు, పాలమ్మిండు, పూలమ్మిండు, చిట్ ఫండ్స్ నడిపిండు, ప్రొక్రైనర్లు నడిపిండు, స్కూల్ పెట్టిండు, కాలేజీలు పెట్టిండు, యూనివర్సిటీలు పెట్టిండు, సక్సెస్ అయిండు, ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, మళ్ళా ఎమ్మెల్యే అయిండు. హౌ మల్లారెడ్డి సారే అసలు రాజకీయంలా గిసొంటి లీడర్లు గిన ఉంటారా అనేటట్టు ఉంటదబ్బా సారు తరీకా. అయితే
రాకల పండుగ నాడు రాఖీల బాంబు వేల్చిండుల్లో మన మల్లారెడ్డి సారు. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ఓ మల్లన్నో గంతగొట్టు నిర్ణయం తీసుకుంటే ఎట్లనే? నువ్వు లేని తెలంగాణ రాజకీయం ఊహించుకున్నాడు కష్టమన్నా. పాలమ్మి పూలమ్మి కష్టపడి పైకొచ్చి పార్లమెంట్ దాకా పోయి అసెంబ్లీకి వచ్చి మంత్రి అయిన మేడ్చల్ మెరుపుతిగవు సారు నువ్వు. నవ్వుడు నవ్విచ్చుడు తొడలు కొట్టుడు మీసాలు తిప్పుడు అధ్యక్షుల వారిని సూరెక్కిచ్చుడు 73 ఏళ్ల ఏజ్లా నీలెక్క ఇంకెవరితోటన్నా అయితే అదే. ఏ పార్టీలుంటే ఆ పార్టీకి 100కి 100 వాళ్ళు న్యాయం చేసే నిక్కాసైన నాయకుడువే నువ్వు. మరి రాజకీయాలు ఇడిచిపెట్టి మళ్ళీ ఏం దందా చేద్దాం అనుకుంటున్నావు సారు? ఈరోజు సంధి ఒక 5 మెడికల్ షాప్లు ఓపెన్ చేస్తాను. 1 హెల్త్ అని 108 మాదిరిగా 50 అంబులెన్సులు 1 హెల్త్ మీదనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నాం. 23 ఏళ్ల కిందట రాకల పండుగ నాడే ఫస్ట్ కాలేజ్ పెడితే మంచి కలిసి వచ్చిందని ఇలా మెడికల్ షాపులు చాలు చేసిండు. యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, దవాఖాన్లు, షాపింగ్ మాల్లు, బిజినెస్లు బొచ్చడున్నాయి ఇదివరకే. ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు సారు? భారతదేశం అంతా కూడా డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫైనల్ అయిపోయింది. అన్నీ కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చిండు. నేను ప్రజలకు సేవ చేయాలి, అక్కడ మంచి ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేయాలి. ఈ లెక్కన మల్లారెడ్డి సార్ రాజకీయం లగుపడేది ఇంకో 3 ఏళ్లే మనకు. అభిమానులను నారాజ్ చేయకుండా మీ పర్ఫార్మెన్స్ అంతా ఫుల్ లెవెల్లో చూపిస్తారు. మరి ఇక చెప్పినవు సాల్తి కూరల చక్కగా అండరాదు కానీ ఈమె కొలువు చేస్తుందట కొలువు. అరే చెప్పినగా నీతోటి జాబ్ చేసుడు కాదని. అబ్బో నువ్వు బిజినెస్లు చేస్తావులే, ఇక సంసారం పొడిగెళ్ళినట్టే అని కొందరు ఎడ్డిస్తుంటారు మా అక్కలను. కానీ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడుర్రి, వాళ్ళ పనితనం ఏందో చూపిస్తారు పక్క. గట్ల దూసుకోబోతున్నందుకే ఇగో గిట్ల సాబ్దారిస్తున్నారు. మళ్ళా రాకల పండుగ పూట అక్కలకు భూముల గిఫ్ట్ ఇస్తుందబ్బా సర్కారు. మహిళా సంఘాలు సోలార్ ప్లాంట్లు పెడితే 4 ఎకరాలు ఇస్తారట. మళ్ళా గదేనుల్లా ఎండ పలకలతోటి కరెంటు తీసుడు. ప్లాంట్ కు 3 కోట్లు ఖర్చు అయితే 100కి 10 రూపాయలు పెట్టుకుంటే తతిమ పైకానికి జమానతుండి బ్యాంకుల లోన్లు సుతిప్పిస్తారట. తెలంగాణ అంతా ఏడేడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి. అందులో సోలార్ ప్లాంట్లు పెడతానికి ఎన్నక్కరొస్తాయో లెక్కలు తీసే పనులున్నారు ఆఫీసర్లు. మరి గా కరెంట్ తోటి ఏం చేయాలి అంటారా? సర్కారు కొని పైసలు ఇస్తది. బ్యాంకు కిస్తీలు ఖర్చులు ఓను మిగిలిన పైకం మహిళా సంఘాలకే. ఆల్రెడీ బస్సులు కొనిస్తే ఆర్టీసీకి ఇచ్చి నెల నెల కిరాయి వసూలు చేసుకుంటాన్రు. అట్లనే పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ క్యాంటీన్లు, మహిళా శక్తి బజార్లు, చేపల సప్లై బండ్లు ఇట్లా తీరొక్కటి నడిపిస్తున్నారు. మనోళ్ళ పనితనం మంచిగుండి ఆమ్దాన్ వస్తుండే వరకు ఇప్పుడు సోలార్ ప్లాంట్ల కార్యం ముంగడికి తెచ్చిరన్నట్టు. ఈ ముచ్చట ఇట్లుంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాంచి షురు చేస్తే హైదరాబాద్ సచివాలయం దానికా అన్ని సర్కార్ ఆఫీసుల మీద సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. చిన్న సీఎం బట్టి సారు కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అందరూ గీ పనులుండాలని ఆర్డర్ వేసిండు. మంచిదే కదా. ఏ ఆఫీస్ కు కావాల్సిన కరెంటు ఆఫీసులోనే తయారైతే 100 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టుడు తప్పుతదాయే. నీ అవ్వ దాని ఫోన్ అంటారా? 5 ఏళ్ల సంది పొరక వాడిపాడాను. కొత్తది కొంటే ఏమాయరా? నా గిన కొనాలనే ఉందిరా, కానీ పైసలు లేవు. అరే ఏ కాలంలో ఉన్నావురా నువ్వు? ఈఎంఐలో పెట్టుకుంటే కాదా? అబ్బా ఇంకా గా డొక్కు బండి ఎట్లా నడుపుతున్నావురా? నీ బండిని మ్యూజియంలో పెట్టాలే మామ. ఈఎంఐలో కొనరా, నెల కింద కడితే అయిపోయేదానికి. కాకా ఓ 30,000 చూడరాదే, రేపు కిస్తీ కట్టాలి ప్లీజ్ కాకా, మళ్ళీ పైసలు రాగానే ఇస్తా ఒట్టు అని అంటుంటారు. కానీ అటెన్క ఎట్లుంటదో గీ వార్తల మీకే తెలుస్తుంది. దేశంలో మిడిల్ క్లాస్ బండి దేని మీద నడుస్తుందంటే ఈఎంఐల మీద. 100కి 70 మందిది గిదే కథ అంటే చూడుండ్రిగా. ఇండ్లు, బండ్లు, కార్లు, కంప్యూటర్లు, ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు సగులం ఈఎంఐలనే కొంటారట. ఆఖరికి పోరల చదువులకు, దవాఖాన్ల బిల్లులకు కూడా. పెండ్లిళ్లకు, పేరెంటాలకు, దావత్లకు సుతా బ్యాంకు లోన్లు దియ్య ధూమ్ ధామ్ చెయ్య. రయ్య తిరుగుతున్న 100కి 80 కార్లు గిట్ల కొన్నాయనట. సిటీలో ఓ ఇల్లు ప్లాటో కొనాలంటే ఊకెనే అవుతుందా? కాగితాలు పెట్టి లోన్ తీస్తాండ్రు, నెలకింత ఈఎంఐ కట్టుకుంటుండ్రు. కానీ గట్ల కొన్న 100కి 60 మంది కిస్తీలు కట్టలేక కష్టాలు ఎల్లవోస్తుండ్రని ఓ సర్వేల తేలిన ముచ్చట. కావచ్చు కూడా. జీతం 70,000 ఉంటే 50,000 ఈఎంఐలే కడితే ఇక పిల్లల చదువులు ఎట్లా, ఇంట్లో ఖర్చులు ఎట్లా, నొప్పో రోగం వస్తే ఎట్లా? పోని
ఏడాది 2 ఏళ్లలో తీరుతుందా అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టే వరకు అసలు కంటే మిత్తే ఎక్కువైతది. ఏండ్లకేండ్లు కట్టలేక నడుమంత్రాన అమ్మేస్తుండట. గట్లనే ఎల్లకనో 1 నెల కట్టకుంటే పెనాల్టీలు ఎక్స్ట్రా ఛార్జీలు అవ్వని ఇవ్వని బరుకుడే బరుకుడు. ఆశ్రమైతే ఇంటికొచ్చిగిన ఇజ్జత్ తీస్తారు. సిబిల్ స్కోర్ తగ్గి మళ్ళా ఏడ అప్పు పుట్టకుండా అవుతుంది. ఆఫర్లని అగ్గువని ఆష్టమున్నా లేకున్నా తాకత్కు మించి ఈఎంఐలకు పోతే అప్పటి బంధం సంబురమే ఉంటది. ఆ టెన్కన్ ఎత్తికి చేతులు పెట్టే కథ కావచ్చు. జర చూసుకోండి సుమా. ఉషో అంటే ఊరికే బెదిరిస్తే బెదిరి చేతుల కట్టబట్టుకుంటే జరంతా వెనకడిగేస్తాయి కావచ్చు. ఆయంత తినేటి అగవడ్డాయి అనుకో కథమే. ఆపబోతే ఉల్టా మన మీదకే ఎగబడతాయి. ఇంటెనక తలుపులేసుడు మర్చిపోయినామంటే ఒంటర్ర కాలు వేసుడు పక్క. గట్టిగా ఏమన్నా అందామంటే అందరికీ సెంటిమెంట్ ఆయే. గందుకే ఓ తానా గీ ఉపాయం చేసిండ్రబ్బా. అయ్యో దేని గురించో చెప్పలే కదూ. ఇంటికి కావాలంటే గ్రామ సింహాలు ఉంటాయి, కన్నీడ గడప గడపకు పెద్ద పులులే. నియంగా కావు బొమ్మలు. ఇడ ఆకిట్ల పెడితే గీ అన్న సంటి పిల్ల ఎక్కెత్తుకొని తిరుగుతున్నాడు. కూరగాయలు కోసుకుంటా పక్కనే పెద్ద పులిని పెట్టుకున్నారు అక్కలు. వారెవ్వా కాక టీవీఎస్ బండి ఎక్కిచ్చిండు కదా, తీసుకొచ్చి పొలం గట్టు మీద పెట్టిండు. హౌ కోతులను గెదమెతానికే. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లిలా గిట్లున్నాయి ఊరోళ్ళ తిప్పలు. దీని కాస్ట్ వచ్చి 2000 పడ్డది. దీంతో కొద్దిగా ఇది పట్టుకుంటే మా ఇంటికి రావు, ఈ ఏరియాకు ఉండయి. దీన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుడు పొద్దున్న లేచినాక. కష్టం చేసుకొని బతుకుడే కష్టం ఉందంటే పులి బొమ్మ కొంతానికి ఇదో ఖర్చు, లేదంటే ఆగుతలేవట. ఇంట్లోకి జొర్రి బువ్వ కూరలు ఎత్తుకపోవుడు, చేతిలో ఏది ఉంటే అది గుంజుకపోవుడు, పొలాల కాడ పంటలు ఆగం చేసుడు, మీదికెగబడి కరుసుడు. గా బాధకు ఇండ్లకు దుఃఖాలకు జాలీలు పెట్టించిండ్రు అంతటా. గక్కంచెల్లూరుకి వచ్చి మొద్దు కోతి కాళ్ళు పట్టి పీకినే మా ముసలయ్య లేకపోతే నేను చచ్చిపోదు. మొన్న కోతులు విపరీతంగా కోతులు ఉన్నాయి. దాదాపు ఒక మనిషికి పంచుకుంటే 20 వస్తాయి. ఎవరే కానీ కోతులు పట్టించి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మేము ఊరంతా సిద్ధంగా ఉన్నాం. వారెవ్వా ఈ కిత్తకు కోతులను పట్టించినోళ్ళదే సర్పంచ్ సీట్ అని సాటింపేస్తున్నారు కాబట్టి గా పని ఎవరు చేస్తారో మరి. అయితే మునుపున్న సర్పంచ్ గారు సుత 500కు కోతి లెక్కన పట్టించిండట కూడా. అడవిలు ఇడిచిపెట్టినా ఆడ గాసం దొరకక మళ్ళొస్తున్నట్టున్నాయి. 60 నుంచి 70 పులులు గ్రామంలో ఉన్నాయి. కొంతమంది రైతులు కూడా బాయిల కాడ చెట్ల కాడ కూరగాయ చెట్లలో పెట్టుకుంటారు. అవి కలరేసిపోయినాక ఆవిడ కూడా భయం తేలిపోయింది. ఊరోళ్లకు ఈ బాధలు ఎట్లా తప్పిస్తారో గాని ఈ కిత్తకు శాన పల్లెలల్లా సర్పంచ్ కుర్చీలో కూసోవాలంటే మొదలు కోతులను ఊరు దాటియాల్సి వస్తట్టుంది పో. తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అడవి బిడ్డలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రులు వెల్లడించారు. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా దృష్టి సారించినట్టు వివరించారు. ఎక్కడిది ఆదివాసీ దినోత్సవం మా సంబురం అనిపించింది. మనోళ్ళ కట్టు బొట్టు ఆటలు పాటలు ప్రోగ్రాంలు జోరుగా నడిచినాయి. ఆదిలాబాద్ ఖమ్మం మహబాద్ జిల్లాలలో ఎక్కువ ఉంటారు కాబట్టి తీరు ప్రోగ్రాంలు పెట్టిండ్రు. ఆదివాసీ జెండాలు ఎగరేసుడు, కొమ్రం భీంను గొలుసుకున్నాడు, కుల పెద్దలను తలుసుకున్నాడు. ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఐటీడీఏ ఆఫీసర్లు పోలీసార్లు వచ్చి ఆదివాసీల గొప్పతనం గురించి చెప్పిండ్రు. ఈ సంబురాలు మంచిగానే ఉన్నాయి గానీ కొన్ని గూడాలకు ఇంకా ఏ సవలతులు రాలే, పోడు పట్టాలు ఇస్తలేరు, ఫారెస్ట్ వాళ్ళు సతాయిస్తుండ్రు అని గోసలు చెప్పుకున్నారు. ఇక హైదరాబాద్ బంజారాయిల్స్ లా కొమ్రం భీం భవన్ లగిన మస్తు సంబురం అనిపించింది. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సారు, ఎంపీలు ఎమ్మెల్యేలు లీడర్లు చాలా మంది వచ్చిండ్రు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆదివాసీల కోసం ఏమేం చేస్తుంది, ఏం పథకాలు పెట్టింది, ఏం సవలతులు చేసింది చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. మన ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్. ఇప్పుడు అదంతా ఎక్కడికి వచ్చింది? స్టార్ హోటళ్ళకి వచ్చింది. రొట్టె తింటా ఉన్న రోజు అంబలి అంటే దాన్ని సూప్ పేరు పెట్టిరు, సూప్ అంటారు. అదే కదా అది మనం అంబలి, గంజి అంబలి, సొలాయి అంటే ఫ్రై.
ఇగో గిట్లనే సక్కగో ముత్యమంత దూరం పోయినాక చింత చెట్టు వస్తుంది. అది దాటంగానే ఎడమ బందుకు పోతే మళ్ళీ ట్రాన్స్ఫారం వస్తుంది. అక్కడ కుడి బాజుకు తిరిగితే ఓ యాపి చెట్టు వస్తుంది. దానికి ఎదురుంగన్న ఇంటికి పక్కిల్లే అని ఊర్లల్లా గిట్లా చెప్తుంటారు అడ్రస్లు. పట్నంలో అడిగితే ఎవ్వరు బిజీ ఆలదాయే. గందుకే గూగుల్ అమ్మని నమ్ముకుంటారు. సేమ్ గీడ సుత గదే ఫాలో అయినరు గుడోళ్ళు. ఫోన్ తెరవాలే, స్కాన్ చేయాలే, తొవ్వ పట్టుకొని పోవాలే. యాదగిరి గుట్ట మీద క్యూఆర్ కోడ్లతోటి భక్తులకు అడ్రస్లు చెప్తున్నారు. కొండ కింద పాత బస్ స్టాండ్ ఎటు దిక్కుంది, కొత్త బస్ స్టాండ్ ఎటు, కళ్యాణకట్టకు ఎటు పోవాలే, గుండానికి దారేది, అన్న సత్రం ఎటు, పాత గుట్టకు ఎట్లా పోవాలే, బండ్లు ఏడ పార్కింగ్ పెట్టాలి, కాటేజీలు ఎక్కడున్నాయి, ఇట్లా అన్నిటికీ అడ్రస్ చూపిస్తున్నది. గుడికి దినం వేల మంది భక్తులు వస్తారాయే. ఏది ఎటువైపు ఉందో తెలుసుకుంటానికి తిప్పలైతుందని గుడి మెట్ల కాడనే క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తే గూగుల్ అమ్మ చక్కగా అడ్రస్ కు తీసుకుపోతుంది. గుట్ట మీద కూడా ఒకటి పెట్టిండ్రట ఇట్లనే. క్యూఆర్ స్కాన్ చేస్తే నాకు దర్శనానికి ఎట్లా వెళ్ళాలనే దారి చూపించింది. దాని ద్వారా నేను ఈజీగా టెంపుల్ పైకి వెళ్ళిపోయినాను. ఇంతకుముందు ఇట్లే కన్ఫ్యూజ్ అయినా క్యూఆర్ కోడ్ పెట్టినాక స్కాన్ చేసుకుంటే ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళగలుగుతున్నా. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కిందికి ఎట్లా పోవాలంటే వేరే వాళ్ళని అడగకుండా ఇక్కడ స్కానర్లు పెట్టారు. తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈజీ ప్రాసెస్ ఉంటుంది కింది పోవడానికి. ఊకోకే ఆళ్ళ నీళ్ళని అడిగే ఆష్టం లేకుండా అల్కగా అడ్రస్లు దొరకబడతట్టు ఉపాయం మంచిగానే చేసిండ్రబ్బా. ఏమానో ఏమోనబ్బా, సిటీలలో పొట్టు కొట్టబట్టే ఊర్లలో అసలే లేకపాయే. ఈడేమన్నా వ్యవసాయం చేసేది ఉందా, పంటలు వండేది ఉందా? రోడ్ల మీద నీళ్లు, ఇండ్ల ముంగట చిత్తడి తప్పితే. అదే పల్లెల్లో దంచితే మంచిగా షెర్లు కుంటలు నిండుతాయి, రైతుల పానం నిమ్మలమైతుంది. హైదరాబాద్లా నిన్నయాల జరంత గెరివిచ్చింది కానీ ఢిల్లీని టోప్ చేసిందుల్లా. అరరే ఏమానా ఢిల్లీలో సంపుడు చంపుతాంది. నిన్నటి సంది ఇరాం లేకుండా కొడుతుండే వరకు రోడ్లు చెరువులైనాయి. అండ్లకెళ్లే బండ్లు కార్లు పోవుడు వచ్చుడు. పుసుక్కున్న నడిమిట్లగిన ఆగిపోయినాయి అంటే సుక్కలేగా. ఆడాడ బండ్లు ఆగిపోతే మస్తు తిప్పలైంది నూక్కబోలేక. తెంపు లేకుండా పడే వరకు ఏ గల్లీలో చూసినా నీళ్ల కాలువలే. సిటీ అంతా రెడ్ అలర్ట్ పెట్టింది గవర్నమెంట్. అర్జెంట్ పనులుంటే తప్ప ఇండ్లకెళ్లి బయటికి రావద్దని సాటింపేసిండ్రు. మొగులంతా మబ్బు పట్టి తొవ్వ సక్క కనిపిస్తలేదని 100కు మీద గాలి మోటార్లు ఆల్చంగా నడుస్తున్నాయి. అయితే ఓ మురికి వాడల గోడ గూలి 8 మంది జీవిడిస్తే అందులో 2 పిల్లలు. పాపం ఢిల్లీలో ఇంకో 4 రోజులు ఇట్లనే ఉంటదట. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.